టీడీపీ ప్రభుత్వమే కాపులకు న్యాయం చేస్తోందన్నారు పార్టీ నేత బోండా ఉమ. కాపు కమిషన్ కార్పొరేషన్తో పాటు 1000 కోట్ల నిధులు ఇచ్చిన ఘనత చంద్రబాబుదే అన్నారు. కేవలం కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసమే ముద్రగడ దీక్షలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ కాపు సామాజిక వర్గానికి ఏ ప్రభుత్వమైనా మేలు చేసిందంటే, ఏ ప్రభుత్వమైనా నిధులు ఇచ్చిందంటే, ఏ ముఖ్యమంత్రి అయినా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు అని అంటే తెలుగుదేశం ప్రభుత్వమే మొట్టమొదటిసారిగా కాపుల ప్రయోజనాల మీద చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంది. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఇవాళ 1000 కోట్లు ఈ బడ్జెట్లో కానీ, అంతకుముందు 100 కోట్ల బడ్జెట్లు 100 కోట్లు గతంలో కానీ ఇచ్చినటువంటిది మొట్టమొదటిసారిగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన మాట నిజం కాదా ముద్రగడ పద్మనాభం గారు అని అడుగుతా ఉన్నా. మీరు కనీసం ఇచ్చిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలపరు, ఇచ్చిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలపరు. బీసీ స్టేటస్ కల్పించడం కోసం చట్టబద్ధంగా సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం మంజునాథ కమిషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలపరు. కనీసం మంజునాథ కమిషన్ ఏం జరుగుతుందో తెలుసుకోరు. మంజునాథ కమిషన్ని ఏ రోజు కలవరు. మీరు ఎవరి ప్రయోజనాల కోసం ఇవన్నీ చేస్తా ఉన్నారు?